ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము మార్చి నెల 24వ తారీఖు 2026. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానెను. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, చాలామంది ప్రజల సమస్య ఏమిటంటే వారు తమ స్వంత తప్పులను అంగీకరించరు. చాలామంది చెప్పుకునేది ఏమంటే, మేము తప్పు చేయలేదు అని తమ తప్పును కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మనం తప్పు చేశామని అంగీకరించి దేవుణ్ణి క్షమాపణ కోరితే ఆయన ఖచ్చితంగా క్షమిస్తారు. మన పాపాలు క్షమించబడిన తర్వాత భారం పోయినట్లు అనిపిస్తుంది. అదొక గొప్ప అనుభూతి. ఈ రోజుల్లో చాలామంది తాము చేసేదే సరైనదని నిరూపించుకోవడానికి వాదిస్తున్నారు. దాన్ని తప్పును సరైనదని నిరూపించుకోవడానికి ఇంకా అనేక అబద్ధాలు చెప్తున్నారు. కొందరు తమ విధేయతను నిరూపించుకోవడానికి లేఖనాలను చూపించే స్థాయికి కూడా వెళ్తారు. అంటే బైబిల్లో ఇది రాసింది, అది రాసింది, కాబట్టి దాని ప్రకారం నేను కరెక్ట్ అని తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ పాపమని అంగీకరించండి, ఒప్పుకోండి, అది మంచిది. అప్పుడు యేసు దొంగకు పరదైసు ఇచ్చినట్లే ఆయన మిమ్మల్ని కూడా క్షమించి నిత్య జీవాన్ని ఇస్తారు. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, అవును ప్రభా, చాలాసార్లు మా దృష్టికి మేము నీతిమంతులమని, తప్పు చేయని వారమని అనిపిస్తుంది. కానీ మీ యొక్క మహా దృష్టితో చూస్తే మా యొక్క మంచి పనులన్నీ మురికి గుడ్డల్లా కనిపిస్తాయి నాయన. తండ్రి, మీ కృపలో మమ్మల్ని క్షమించండి. ఈ హృదయం ప్రవ్వా ఎప్పుడు పాపభరితమైనదే తండ్రి. మనుష్యులుగా ఉన్నంత కాలం తండ్రి పాపం మమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. కానీ యేసు రక్తంలో మమ్మల్ని కడిగి క్షమించి మీ నిత్య జీవమునకు వారసులుగా అయ్యేటట్లు చేసి అంతం మటుకు మా రక్షణను కొనసాగించుకునే కృప మాకు అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పశ్చాత్తాపపడి మిమ్మల్ని క్షమించమని యేసును అడగండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.